హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి బతుకమ్మ నెక్స్ట్ డేది, అంటే మనకి బతుకమ్మకి దసరాకి మధ్యలో 1 డే గ్యాప్ వచ్చింది కదా, ఆ రోజు అనమాట. ఆ రోజు ఇంకా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందుకే ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ ఫిష్ కర్రీ అనమాట. అండ్ ఇది వచ్చేసి దసరా రోజు, బతుకమ్మ అయిపోయిన నెక్స్ట్ డేనే అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళు ఉండరు కదా అనేసి ఆ రోజు అయితే ఫిష్ కర్రీ చేశారనమాట ఇంట్లో. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఇంకా పూలు గుచ్చుతున్నారు, నాన్న ఫోటోకి ఇంకా బండికి అనమాట. బండి పూజ కోసం అనేసి పెద్దక్క ఉన్న చెర్రి ఇద్దరు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ చిన్న అయితే తనకి రికార్డ్స్ ఉన్నాయంటే రాసుకుంటుంది, ఊరికి తెచ్చుకుని మరి రాసుకుంది. ఇంకా ఆ రోజు మా ఇంట్లో అన్ని స్పెషల్స్ కూడా మటన్ తోటి, ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసుకునేది, ఈసారి అయితే మటన్ చేసుకున్నాం మొత్తము. అండ్ ఇక్కడ ఇంకా సాయంత్రం అయితే అక్కడ దేవుడు వస్తాడనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాము. దేవుడు వస్తుంటే అక్కడ జమ్మి ఇస్తారనమాట, ఆ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని జమ్మి ఇస్తే తీసుకొని రావాలన్నమాట. సో ఇది జరుగుతుంది అనమాట ఊర్లో అయితే, మా ఊర్లో. అండ్ ఇక్కడ ఇంకా చాలామంది కనిపిస్తున్నారు ఈసారి అయితే ఇక్కడ. సో ఇంకా నైట్ మేము డెక్స్ తెప్పించుకున్నాం అనమాట, సాంగ్స్ పెట్టుకోవడానికి, అంటే డ్యాన్స్ వేయడానికి. అది పెట్టడమే ఆలస్యం, ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళే కాదు, కొంచెం అయినాక మేము కూడా జాయిన్ అయిపోయాం అనమాట ఒక్కొక్కరము. అండ్ ఇంతే అండి, మేము ఆ రోజు దసరా రోజు ఇలా ఎంజాయ్ చేసాము. అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తున్నాము, మాకు అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా డ్యాన్స్లు వేస్తే. సో అందుకే అలా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ డెక్స్ తెప్పించారు కానీ అవి మధ్యలోనే ఖరాబ్ అయిపోయాయి, ఎందుకంటే అప్పుడు వర్షాలు ఉండే కాబట్టి. ఈసారి వర్షం ఆగిపోయినాయి, వర్షాలు లేవు కాబట్టి మాకు కొంచెం డ్యాన్స్ వేసుకునే ఛాన్స్ వచ్చింది. ఇంక ఈసారి అయితే చాలామంది వచ్చారనమాట డ్యాన్స్ వేయడానికి. అండ్ ఇక్కడ పెద్దకేమో అంతసేపు వెయిట్ చేసింది అనమాట, డెక్స్ లేట్గా వచ్చాయి అనేసి. ఇంకా శారీ అయితే చేంజ్ చేసుకుంది. సో తర్వాత ఇంకా అందరు చేస్తున్నారు అనేసి చేసింది అనమాట కొంచెంసేపు అలా. అండ్ దీని ఫుల్ లెంత్ వ్లాగ్ వచ్చేసి నేను కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూసేయండి. అండ్ ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.